ఇంకా బండి గట్టి పదహారు పళ్ళు గట్టి ఏమల్లే వసం కొడుకో నైజాము సర్కరోడ ఆదీల మిల్చి దూరో నైజాము సర్కరోడ ఇంకా బండి గట్టి పదహారు పళ్ళు గట్టి ఏమల్లే వసం కొడుకో నైజాము సర్కరోడ ఆదీల మిల్చి దూరో నైజాము సర్కరోడ. ఈ పాటను రాసింది నాగెల్లి యాదగిరి, నల్గొండ జిల్లా నూతనకల్లు మండలం ఎల్కపల్లి గ్రామవాసి. తెలంగాణ సాయుధ పోరాటం జోరుగా సాగుతున్న రోజులవి. భీమ్రెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో సూర్యాపేట ప్రాంతంలో గ్రామ దళాలు, గెరిల్లా దళాలు పనిచేస్తున్నాయి. నాగెల్లి యాదగిరి సైతం భీమ్రెడ్డి నరసింహారెడ్డి దళంలోని సభ్యుడే. పెద్దగా చదువుకోకపోయినా భీమ్రెడ్డి నరసింహారెడ్డితో సాన్నిహిత్యం, సభలు, సమావేశాల్లో నేతల ప్రసంగాలతో చైతన్యవంతుడైన యాదగిరి సామాజిక పరిస్థితుల ఆధారంగా పాటలు రాసి పాడేవారు. ఈ క్రమంలోనే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ యాదగిరి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడకో నైజాం సర్కరోడా అంటూ గీతాన్ని రాశాడు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. 1947 మే నెలలో తిరుమలగిరి సమీపంలో తమ కంటపడిన బండి యాదగిరిని రజాకార్లు బంధించి నైజాం రాజు దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారిని ప్రతిఘటించి పారిపోయేందుకు ప్రయత్నించిన యాదగిరి శరీరాన్ని తుపాకుల గుళ్లతో తూట్లు తూట్లుగా చీల్చారు. ఒంటి నిండా రక్తం కారుతున్న నిజాం సైన్యాలకు చిక్కకుండా పారిపోయేందుకు శతవిధాలా ప్రయత్నం చేశాడు. అయితే కొన ఊపిరితో ఉన్న యాదగిరిని పట్టుకున్న రజాకార్లు అతన్ని మొండ్రై క్యాంపుకు తీసుకెళ్లారని సహచరులు చెబుతున్నారు. అదోలో చదువుకునే వార్త మనకు వచ్చింది. అదోలో చచ్చినాకే పట్నం పోయిండు, 15 రోజుల్లో చచ్చాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిలూదిరిన యాదగిరి పాట నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల్లో సజీవంగానే ఉంది. ఈ పాట ఉద్యమ స్ఫూర్తిని కలిగించింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సాయుధులను చేసిందని సమరయోధులు చెబుతున్నారు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే బొతవు కొడుక నవిజాము సర్కారోడ ఏ బండే బొతవు కొడుక నవిజాము సర్కారోడ అవతాల హైదరాబాదు జీతాల సూర్యపేట నట నడుమ గోలుకొండ
కొడుకొండ ఖిలా కింద నీ గోరి గతం కొడుకలే ఈ పిల్లగాలు కొంచెం వచ్చిన అందరికీ మీద ఎప్పుడో పెట్టుకుని నా ఆతు జైలుపోతాను నిజంగా పోయినా జైలుకి. సాయుధ పోరుకు తన గొంతును కలిపిన బండి యాదగిరిని పాలకులు మరిచిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరి స్మారక స్తూపాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిన వ్యక్తికి కనీసం ఏ ప్రభుత్వం అయినా ముందుపడి అతనికి మాత్రం ఇతని ఈ విలేజ్ వ్యక్తి, ఈ విలేజ్లో ఒక విలేజ్ ఉంది, చిన్న విలేజ్ అయినా కుగ్రామైన పోరాటం ఉందని చెప్పని ఎవరు ఏ ప్రభుత్వం గుర్తించలేదు. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం గుర్తించైనా అతని పేరు మీద ఒక సరే సామూహికంగా ఏది కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే లైబ్రరీ కానీ అతని పేరు మీద గుర్తింపు కొరకు ఏదైనా ఒక రోడ్డు కానీ ఏదో ఒకటి అని పెద్ద పేరు చేయాలని మేము గ్రామం నుంచి చాలాసార్లు కోరుకుంటున్నాం. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి నిజాం నవాబు వంశానికి చెల్లుచీటి రాసింది. ఆ పోరాటానికి పోరు బిడ్డలే చైతన్య గీతాలు రాసుకున్నారు. బందూకులు చేతబట్టిన యోధులే సొంతంగా రాసుకున్న అనేక గీతాలు తెలంగాణ ప్రజల నాలుకలపై నాట్యమాడాయి. అన్నింటికంటే మించి తెలంగాణ విముక్తి పోరులో ఆత్మత్యాగం చేసిన యాదగిరి రాసిన బండెనక బండి కట్టి అనే పాట సృష్టించిన అద్భుతం అంతా ఇంతా కాదు. ఈ పాట ఒక నిప్పు కణిక, ఒక విప్లవ చైతన్యంగా పోరాట యోధుల్ని కదిలించింది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే తన పాటతో తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు అందించడమే కాకుండా సాయుధ పోరును ఉవ్వెత్తున లేచేలా చేశాడు బండి యాదగిరి. తన కలం గలంతో పాటు సాయుధ పోరుకు తాను సైతం సిద్ధమంటూ ముష్కరులపై కదం తొక్కాడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఉత్తేజాన్ని అందించిన యాదగిరిని పాలకులు, తెలంగాణ వాదులు మర్చిపోవడం శోచనీయం. ఇప్పటికైనా బండి యాదగిరి స్మారక స్తూపాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎల్కపల్లి నుంచి కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.